ఇక హౌ ఇస్ ద మ్యారీడ్ లైఫ్? ఇద్దరు పిల్లలు, ట్విన్స్ కదా? Yes, sir. Yes. సో హౌ దే ఆర్? ఒక పాప, ఒక బాబు. సో ఓకే. ఎలా బ్యూటిఫుల్ ఉంది? సార్. బ్యూటిఫుల్. I mean, that is my. చిన్మయ్య గారి రివల్యూషన్స్ ఎలా ఉన్నాయి? షీ ఈజ్ ఏ ఫెమినిస్ట్. I think she's a fantastic mother. It is so beautiful to watch my. నాకెక్కడో మా అబ్బాయి చిన్మయ్యతో ఆడుకుంటుంటే నాకెక్కడో నా చైల్డ్హుడ్ మెమరీస్ మా అమ్మతో నేను ఆడుకునేది గుర్తుకొస్తున్నాయి. So it's beautiful. It's beautiful to see her as a mother. She's an amazing mother. And I know that she will raise our children right, with honesty, with the right values. వాళ్ళు రేపు గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అవుతారనే నమ్మకం నాకు ఉంది. సో యా, ఇట్స్ బ్యూటిఫుల్ సార్. ఇట్స్ తను షీ ఈజ్ ఏ ఫెమినిస్ట్గా, షీ ఈజ్ ఏ ఉమెన్ సపోర్టర్గా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఏంటి వాటి వివరాలు ఏంటి? తను ఎట్లాగో మాకు దొరకట్లేదు, మీరు చెప్పండి. అంటే వివరాలంటే అంటే వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ వర్క్ అని? ఓ సార్, షీ ఈజ్ వెరీ, అంటే తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, బిగ్గెస్ట్ వీక్నెస్ రెండు ఒకటే సార్. ఎవరో ఒకరు బాధలో ఉన్నారంటే మనం కొంతవరకు హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేస్తాం. ఆ తర్వాత ఆ బాధనైతే మనం ఇంటర్నలైజ్ చేసుకోం. అరే నా లైఫ్ ఉంది, మనం చూసుకోవాలని అనుకుంటాం. తను ఎవరి దగ్గరకు వచ్చినా ఎవరి బాధ అన్నా మొత్తం ఇంటర్నలైజ్ చేసుకొని వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయవచ్చా, వాళ్ళకి తిన వాయిస్ని రైజ్ చేయవచ్చా, ఆ టైపు. సో ఆ వర్క్ జరుగుతూ ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ యంగ్ గర్ల్స్. ఇన్స్టిట్యూట్ కదా, సమ్ ఆర్గనైజేషన్. అంటే అది మెయిన్లీ అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, అంటే ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న స్టూడెంట్స్ బాగా చదువుకుంటున్నారంటే షీ ట్రైస్ టు అరేంజ్ స్కాలర్షిప్స్ అంటే ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ దెమ్, ఫీజు కట్టడానికి. సో అదొకటి షీ టైడ్ అప్ విత్ ఎన్ NGO. తన వల్ల ఎప్పుడెప్పుడు అవుతుందో షీఈస్ మొబిలైజింగ్ ఫండ్స్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్. She's a hero, sir. For so many young girls, she's a hero. Well said. It is so nice to see the respect that so many of these young girls have for her. It's so nice to see how she's an inspiration for a lot of them. So I'm very proud of my wife. She is a part of that Me Too revolution. అవును. Me Too లో కూడా తను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది కదా. అప్పుడు వచ్చిన ఈ కాంట్రవర్సీస్ వాటి గురించి మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు? ఎలా తను సక్సెస్ అయింది దాంట్లో? అంటే I felt very bad, sir. రైట్. దాని తర్వాత నేను రియలైజ్ ఒకటి ఏంటంటే, చిన్మయి బయటికి వచ్చి మాట్లాడిన తర్వాత ఎందుకో నా దగ్గర కొంతవరకు కంఫర్ట్ ఫీల్ అయ్యారేమో. మెల్లగా నాకు ఎన్నో ఏళ్ళుగా ఉన్న ఫ్రెండ్స్, చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా, ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ మెల్లగా ఫోన్ చేసి వాళ్ళకి చిన్నప్పుడు జరిగిన సంఘటనలు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక జరిగిన ఇన్సిడెంట్స్ ఎవరెవరో ఫోన్ చేసి నా దగ్గర ఓపెన్ అప్ చేసుకుంటుంటే, ఆల్మోస్ట్ నాకు తెలిసిన, అంటే ఒక 10 అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి సార్, ఆల్మోస్ట్ 80%కి ఇలాంటి ఏదో ఒక్క ఇన్సిడెంట్ అయినా, ఒక్క సిచ్యువేషన్ అయినా లైఫ్లో జరిగింది అనేది నాకు ఒక వేకప్ కాల్ సార్. అది లోపలే దాచుకొని బయట ఏమి చెప్పకుండా ఆ స్కార్స్తో బతుకుతూ, ఆ పెయిన్తో బతుకుతున్న వాళ్ళకి ఒక వాయిస్ దొరికింది. అండ్ ఐ ఆల్వేస్ టెల్ చిన్మయి, ఇట్ కేమ్ అట్ గ్రేట్ కాస్ట్ ఫర్ హర్. A lot of emotional trauma and a lot of career sacrifices in terms of almost అది జరిగి ఆల్మోస్ట్ ఒక 6-7 yearsకి తను కెరియర్ పీక్లో ఉన్నప్పుడు, 96 లాంటి ఒక మ్యూజికల్ హిట్లో సింగిల్ కార్డ్ తను ఆల్ సాంగ్స్ పాడిన తర్వాత అసలు ఆల్మోస్ట్ 6-7 yearsకి పెద్ద వర్కే లేదు. చాలా రేర్ కొందరు ఉన్నారు వాళ్ళు చిన్మయి పాడాలి అండ్ వాళ్ళు మాత్రం వర్క్ చేసేవాళ్ళు తప్ప. ఈ ఇయర్ అది మారింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ సర్కిల్. ఈ ఇయర్ ఆ ముత్తమడై అనే సాంగ్తో అసలు కెరియరే ఒక టర్న్ తీసుకుంది. అండ్ ఐ థింక్ షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ నాట్ జస్ట్ ఫర్ మీ బట్ ఫర్ సో మెనీ గర్ల్స్ అవుట్ దేర్. బట్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ సార్. అంటే ఇన్నేళ్ళుగా పర్టికులర్ రైటర్, హిస్ నేమ్ కన్మ. What is the name of the writer? Let's keep it to the girlfriend, sir. It is Chinmayi's story to tell. Okay. నేను మరీ ఎక్కువ మాట్లాడేసి, అంటే నా డిస్కంఫర్ట్ ఏంటంటే, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడితే అబ్బా ఎంత గొప్ప హస్బెండ్ రా, ఎంత మంచోడు రా అని నాకు క్రెడిట్ ఇస్తారు. షీ ఈస్ ద హీరో, నేను కాదు సఫర్ అయింది. ఆల్ ఐ యామ్ ఈస్ ఏ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మై వైఫ్. ఐఎమ్ హర్ ఎమోషనల్ సపోర్ట్. ఇది చెప్పండి, ఎంతవరకు సఫర్ అయింది? దానికి క్రెడిట్ ఇవ్వకూడదు సార్, నేను చేసేది బేసిక్. తను హీరో, తనకు క్రెడిట్ ఇవ్వాలి. సో ఈ టాపిక్ గురించి నేను స్టార్టింగ్లో నేను ఎక్కువనే మాట్లాడేవాడిని. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్, అరే నాకు క్రెడిట్ ఇస్తున్నారేంట్రా బాబు, నా వైఫ్కి ఇవ్వాల్సిన క్రెడిట్ అనేది. సో లెట్స్ నాట్ గో టూ మచ్ ఇన్ టు డీటెయిల్స్ సార్. ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. ఐ నో షీ హెస్ మేడ్ దిస్ వరల్డ్ at least 2-3% better for so many women out there. She has given strength to so many women out there and I'm very proud of her. No. తన కెరీర్ సఫర్ అయింది దీనివల్ల, తనకు అవకాశాలు రాకుండా పోవడం
బాగా తనే కాదు, ఆ మూవ్మెంట్లో బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడిన ఎంతో మంది అమ్మాయిలకి, కొందరికైతే కెరీర్ క్లోజ్, వాళ్ళు ఇప్పుడు కనపడట్లా ఎంతో మంది. తన కెరియర్ అసలు పీక్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ ఫైట్ అంటే ఏం చెప్తారు మీరు? ఏం చేద్దాం సార్, అది అంతే, అది ఏం చేయలేం. లక్కీలీ ఐ థింక్ అట్లీస్ట్ ఎంతో మంది అమ్మాయిలకి ఒక ధైర్యం ఇచ్చింది. ఇలాంటిది ఏదైనా జరిగితే అది నా తప్పు కాదు, ధైర్యంగా నేను మాట్లాడాలి అనే ధైర్యం ఇచ్చింది. ఐ థింక్ సోషియలీ ఎన్నో చేంజెస్ వచ్చాయి, సోషియలీ వీ హ్యావ్ ఆల్ ప్రోగ్రెస్డ్, వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే అన్నట్టు అనిపిస్తుంది. బట్ యా అది కానీ వీళ్ళైతే ఎవరైతే వచ్చి ధైర్యంగా మాట్లాడారో దే ఆల్ ఫేస్డ్ కాన్సిక్వెన్సెస్, దే ఆల్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ఇట్, దే ఆల్ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్ బికాస్ ఆఫ్ ఇట్. షీ ఈస్ నాట్ పర్టైనింగ్ టు వన్ పర్టిక్యులర్ లాంగ్వేజ్, షీ ఈస్ ఎ మల్టీ లాంగ్వేజ్ స్టార్. కరెక్ట్, లక్కీలీ అదే ఆ టైంలో తను తమిళ్లో అయితే మధ్యలో కంప్లీట్లీ ఆగిపోయింది సార్. అంటే చాలా సెలెక్టెడ్ పీపుల్ వర్క్ చేసేవారు, మిగతాదంతా పీక్ లో ఉన్నప్పుడు ఆగిపోయింది. లక్కీలీ ఆ టైంలో తెలుగు వాజ్ దేర్ ఫర్ హర్, సో షీ కెప్ట్ సింగింగ్ ఇన్ తెలుగు, షీ హ్యాడ్ సో మెనీ హిట్స్ ఇన్ తెలుగు. మలయాళంలో అప్పుడప్పుడు సాంగ్స్ వస్తుంటాయి, కన్నడలో. సో యా లక్కీలీ దట్ కెప్ట్ డబ్బింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగు. సో తమిళ్లోనే డబ్బింగ్లో బ్యాన్ చేశారు కానీ షీ కంటిన్యూ టు డబ్ ఇన్ తెలుగు. సో I think I am also very personally grateful to the Telugu industry for that. You know, they continue to work with her, they supported her. But yeah. బట్ మన్మధుడు ఆడకపోవటం, మన్మధుడు ఫెయిల్ అవటం మీద మీరు ఏంటి? ఎందుకు మన్మధుడు 2 నేను చూశాను, దానికి ఈవెన్ ఐ కుడ్ నాట్ గివ్ ఏ గుడ్ రివ్యూ టు దట్ ఫిల్మ్. రైట్ ఉన్నది ఓపెన్ గా మాట్లాడు. అంతే కదా సార్, అంతే కదా. ఎందువల్ల అది, వాట్ ఈస్ ద రీజన్ యూజ్? సో మనీ సార్, అంటే అది ఒక సెపరేట్ ఇంటర్వ్యూ చేయాలి సార్, ఒక అరగంట దాని గురించి. అంటే నేను చాలా నేర్చుకున్నా. ఓకే, ఇక్కడ తప్పు చేశానేమో అని చాలా నేర్చుకున్నా. బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ సార్, బికాస్ ఐ హ్యావ్ లవ్లీ మెమరీస్. అండ్ దానికి నాకు పర్స్పెక్టివ్ ఇచ్చింది నాకు సార్. సినిమా ఫ్రైడే రిలీజ్ అయింది, నాకు సాటర్డే ఫోన్ చేసి ఆగు టాక్ మారుతుందేమో అన్నారు. వెడ్నెస్డే కల్లా మా ఇద్దరికి అర్థమైంది. ఆయన బ్యూటిఫుల్ విషయం ఒకటి చెప్పారు నాకు వెడ్నెస్డే ఫోన్ చేసి ఏమన్నానంటే, రాహుల్ ఇదే రియాలిటీ, ఇది మనం ఇంకా అక్సెప్ట్ చేయాల్సిందే, ఇంకా ఈ సినిమా ఫేటో టాకో మారదు. కానీ నేను నీకు ఒకటే చెప్తా, జెన్యుయిన్గా దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ వేర్ నేను ఎంజాయ్ చేసి పనిచేశాను. మనమందరం ఒక ఫ్యామిలీ లాగా, లక్ష్మి గారు, నేను, రావు రమేష్ గారు, ఝాన్సీ గారు, దేవదర్శిని గారు, వెండ్ల కిషోర్, రకుల్, బాగా అందరూ ఎంజాయ్ చేసి ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్యామిలీ ఎక్స్కర్షన్కి వెళ్తే ఎలా ఉంటుందో అంతా ఎంజాయ్ చేసి ఒకరికొకరు ఒక ఫ్యామిలీ లాగా సినిమా తీసాం సార్. చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. సో ఈ సైడ్ ఎన్నో మంత్స్ వర్త్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి కదా, ఒక ఫ్రైడే వల్ల మెమరీస్ పాటు చేసుకోవద్దు, నేర్చుకో, దీని గురించి ఆలోచించు, నేర్చుకో, కానీ ఆ మెమరీస్ పాటు చేసుకోవద్దు అన్నారు. అండ్ ఐ థింక్ దట్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐఎమ్ లెఫ్ట్ విత్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్, బట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ లెసన్స్. సో అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ టు వర్క్ విత్ నాగ్ సార్. నేను ఎప్పటికీ చెప్పుకోవచ్చు నాగ్ సార్లో ఉంటే ఒక లెజెండ్తో నేను పనిచేశానని. సో ఐ హ్యావ్ సో మెనీ fond memories of that project. So how about your friendship continuing with Samantha? అంటే సమంత గారితో ఎలా ఉన్నారు? ఒక టచ్ లో ఉన్నారా? తను ఎలా చేస్తున్నారు? సార్ షీ ఇస్ మై ఓల్డెస్ట్ ఫ్రెండ్. మేమందరూ సినిమా లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే ఎల్కేజీ క్లాస్మేట్స్ లాగా. హెల్త్ పరంగా కూడా తను చాలా అభినందన. ఆ టైంలో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ టు హర్? అప్పుడు ఎలా తను దాన్ని ఫేస్ చేసింది? ఒక ఫ్రెండ్గా ఎలా నిలబడాలో, ఆఫ్ కోర్స్ డ్యూరింగ్ హర్ హెల్త్ క్రైసిస్, వాట్ ఎవర్ ఇమోషనల్ ఆర్ యునో ఫిజికల్ సపోర్ట్ షీ నీడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హర్ ట్రీట్మెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఆఫ్ కోర్స్ నేనే కాదు, ఐఎమ్ నాట్ ది ఓన్లీ వన్, దెర్ వర్ 3-4 friends, we were all readily available for her, but she's a strong girl sir. Okay, she's a మేము ఇచ్చే హెల్ప్ కన్నా షీ నోస్ హౌ టు టేక్, షీఈ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ గర్ల్. సో ఆ హెల్త్ క్రైసిస్ నుంచి బయటికి రావడం అనేది తన స్ట్రెంగ్త్. అండ్ as far as పర్సనల్ లైఫ్ ఇస్ కన్సర్న్, అది ఇంకొకరి పర్సనల్ లైఫ్. నేను కూడా అసలు దాని గురించి పెద్దగా మాట్లాడలేదు, ఎందుకు ఏంటని కూడా అడగలేదు, మేమున్నాం అంతే. అంతే అంతకుమించి వీ కాంట్ ఇంటర్ప్రిట్. నేను అడుగుతుంది ఏంటంటే యాజ్ ఎ ఫ్రెండ్గా వాట్ ఇస్ ద వే మెయిన్గా కెరీర్ పరంగా తన హెల్త్ విషయంలో తను నాకు ఎప్పుడు ఎలా డిస్టర్బ్ అయింది కదా ఆ టైంలో? నేనే కాదు సార్, తను కూడా నాకు పెద్ద సపోర్ట్ సిస్టమ్. ఏ స్క్రిప్ట్ రాసినా నేను నాకు 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకే ఎప్పుడు ఫస్ట్ పంపుతా, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటా. వీళ్ళందరూ నేను బాగుండాలి, నా సినిమాలు ఆడాలని కోరుకునే రకం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.